అని కోపంతో పలికిన తండ్రి అయిన హిరణ్యకశిపుణ్ణి చూసి ప్రహ్లాదుడు ఈ విధంగా వినయంగా అంటున్నాడు. అందానికి పెట్టింది పేరు ఈ పద్యం. ప్రహ్లాదుడు సరిగా చదువుకోవటం లేదని హిరణ్యకశిపుడు దండిస్తూ ఉంటే బెదరటం లేదు. నా దండన నుంచి నిన్ను కాపాడగలిగే దిక్కు ఎవరు అన్న తండ్రికి కొడుకు వినయంగా సమాధానం చెప్తున్నాడు. పంచాబ్దముల వాని పంచదార పలుకులతో సహజత్వం ఉట్టిపడేలా కళ్లకు కట్టినట్లు ఎంతో చక్కగా నాటకీయత పండించారు మన సహజ కవి పోతనామాచ్యుల వారు. బలయుతులకు దుర్బలులకు బలమెవ్వడు, నీకు నాకు బ్రహ్మాదులకు బలమెవ్వడు, ప్రాణులకును బలమెవ్వడు, అట్టి విభుడు బలము అసురేంద్ర. ఓ దానవేంద్ర, లోకంలో బలవంతులకు బలహీనులకు ఎవడు బలమో, నీకు నాకు బ్రహ్మాది దేవతలకు ఎవరు బలమో, సమస్త ప్రాణకోటికి ఎవరు బలమో ఆ పరాత్పరుడే నాకు బలము. దిక్కులు కాలముతో ఏ దిక్కున లేకుండు కలుగు, దిక్కుల మొదలై దిక్కుగల లేని వారికి దిక్కయ్యడివాడు నాకు దిక్కు మహాత్మా. మహాత్మా, దిక్కులకు కాలానికి అతీతుడైన వాడెవడో, దిక్కులకు దిక్కైన వాడు ఎవడో, ఆధారం ఉన్నవాళ్లకి ఆధారం లేని వాళ్ళకి ఆధారం ఎవడో ఆ అచ్యుతుడే నాకు ఆధారం. కాలరూపంబుల క్రమ విశేషంబుల అలఘ గుణాశ్రయుండైన విభుడు సత్వబలేంద్రియ సహజ ప్రభావాత్ముడై వినోదంబున అఖిల జగము కల్పించు రక్షించు ఖండించు అవ్యయుండు అన్ని రూపములందు అతడు గలడు. చిత్తంబు సమముగా చేయుము మార్గంబు తప్పి వర్తించు, చిత్తంబు కంటే వైరులెవ్వరు. చిత్తంబు వైరిగాక చిత్తమును నీకు వశముగా చేయువయ్యా, మదయుతాసుర భావంబు మానవయ్యా, అయ్య నీమ్రోల మేలాడరయ్యా జనులు. తండ్రి, ఆ జనార్దనుడు జగత్పతి. కాలానుగుణంగా వివిధ రూపాలతో వివిధ పద్ధతులతో ఆ విరాణ్మూర్తి విరాజిల్లుతూ ఉంటాడు. ఆ శౌరి సుగుణాలకు నిధి. ఆ చతుర్భుజుడు తన సత్వ బల పరాక్రమాల ప్రభావంతో వినోదంగా విశ్వాన్ని సృష్టిస్తూ పోషిస్తూ లయం చేస్తూ ఉంటాడు. ఆ స్వామి అవ్యయుడు. అన్ని రూపాలలోనూ అతడు ఉంటాడు. అయ్యా, మనసుకు సమదృష్టి సంపాదించుకు. ధర్మ మార్గం నుంచి తప్పిన మనస్సు కంటే శత్రువు మరెవరు? మనస్సును విరోధం చేసుకొనక వశం చేసుకు. అంతేకాని చిత్తానికి నీవు చిత్తం చిత్తమని దాస్యం చేయకూడదు. మదోన్మత్తమైన రాక్షస భావాన్ని విడిచిపెట్టు. నీకు భయపడి ఎవ్వరూ నీ ఎదుట హితం పలకటం లేదు. అందరూ నీ మనస్సుకు ప్రియమైనదే చెబుతున్నారు, కానీ హితమైనది చెప్పటం లేదు.